హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ హెల్దీ వెజిటబుల్ పన్నీర్ సలాడ్ని అయితే చూపిస్తున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ కోసం చూస్తున్నా లేకపోతే ఏదైనా డైట్ ప్లాన్లో ఉన్నా సరే వాళ్ళు దీన్ని వన్ ఆఫ్ ద మీల్ లాగా కూడా తీసుకోవచ్చు. ప్రిపరేషన్ చూసేద్దాము. ఇక్కడైతే నేను 200 గ్రామ్స్ పన్నీర్ ప్యాకెట్లో నుంచి హాఫ్ అంటే 100 గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకొని ఇట్లాగా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకుని దానిలో మన స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా కారం, కొంచెం పింక్ సాల్ట్, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం రోస్ట్ చేసిన జీరా పౌడర్, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, కొంచెం ధనియాల పొడి, హాఫ్ స్పూన్ వరకు వెజిటబుల్ ఆయిల్ని తీసుకోవాలి. ఇక్కడ వెజిటబుల్ ఆయిల్ బదులుగా ఆలివ్ ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. స్పైసెస్ అన్నీ కూడా ఒక్కసారి ఆయిల్తో మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని దీనిలో వేసుకుని పన్నీర్ ముక్కలకి మొత్తం అన్ని వైపులా కూడా ఈ కారం ఈ మిక్చర్ అంతా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పన్నీర్ ముక్కలకి పట్టడానికే మనము ఇందాక హాఫ్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఇది ఇలాగా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని దానిలో 1 స్పూన్ మాత్రమే ఆయిల్ తీసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అయితే ఇందులో వేసేసుకుని మొత్తం అన్నీ ఒకటేసారి వేసేసుకోవచ్చు. మీరు ఈ ప్రాసెస్ని ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. సో కడాయిలో కానీ ప్యాన్లో కానీ పన్నీర్ పీసెస్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్లుగా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఈవెన్గా అన్ని వైపులా కాల్చుకోవాలి. సో 2 సైడ్స్ కొంచెం మంచిగా కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా వస్తే సరిపోతుంది మనకి టెక్స్చర్. ఈ పన్నీర్ సలాడ్ని ఈవినింగ్ 4 o'clockకి స్నాక్ టైంలో తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ డిన్నర్లా కూడా తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఎన్ని రకాల వెజిటబుల్స్ మనకి అవైలబుల్గా ఉండి మనకి ఏవి ఇష్టం అనుకుంటే వాటిని వాడుకోవచ్చు. సో పన్నీర్ పీసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసి సపరేట్ బౌల్లో పెట్టేసుకుని సలాడ్ కోసం నేను ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. ముందుగా ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కీరాని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసి పెట్టుకొని మరీ సన్నగా అవసరం లేదు. మనకి సలాడ్లో కొంచెం ముక్కలుగా తగులుతుంటేనే బాగుంటుంది. వెజిటబుల్స్ కట్ చేసేసుకున్న తర్వాత మనము పన్నీర్ని ఏ కడాయిలో అయితే ఫ్రై చేసుకున్నామో అదే కడాయిలో ఆయిల్ ఏం వేసుకోకుండా ఇంకా కట్ చేసి పెట్టుకున్న టొమాటోని ఆనియన్ని వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ కావాలంటే క్యాబేజ్ని క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని కట్ చేసుకున్న వెంటనే చేతితో ఒక్కసారి మిక్స్ చేసుకోండి, అప్పుడు విడివిడిగా వస్తాయి. తర్వాత ఈ ఆనియన్ టొమాటో మిక్చర్లోకి కొంచెం పింక్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ టొమాటో బాగా మగ్గిపోనక్కర్లేదండి, కొంచెం కచ్చాపచ్చగా ఉన్నా సరిపోతుంది, బాగుంటుంది సలాడ్లోకి. తర్వాత ఈ పన్నీర్ ముక్కల్లోకి ఆనియన్ టొమాటోని అయితే వేసేసుకోవాలి ఫ్రై చేసుకున్నది. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కీరా కూడా వేసుకున్న తర్వాత నైస్గా మొత్తం మిక్చర్ అంతా మిక్స్ చేసుకొని హాఫ్ లెమన్ని మంచిగా స్క్వీజ్ చేసుకొని కూడా ఆ జ్యూస్ని వేసుకోవాలి దీనిలో. తర్వాత కొత్తిమీరని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలి అంటే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎస్, ఫుల్ ప్రోటీన్తో ఉన్న యమ్మీ పన్నీర్ సలాడ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ట్రస్ట్ మీ గైస్, చాలా చాలా టేస్ట్ అయితే బాగుంది. ఈ సలాడ్ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీ వెయిట్ లాస్ ఆర్ డైట్ చేస్తున్న ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.